హలో అందరికీ, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ కర్రీ చేయబోతున్నాను, మూంగ్ దాల్ మెథీ కర్రీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. కొంచెం ధనియాలు, సెస్మీ సీడ్స్ అంటే నువ్వులు, కొన్ని పల్లీలు, రెడ్ చిల్లీస్, కొంచెం కుడక పొడి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు వీటి అన్నిటినీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాము. లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం మూంగ్ దాల్ కూడా సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మేథీ కూర, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. మేథీ కూరని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ పోద్దాము. సరిపడంత ఆయిల్ పోసి ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర అండ్ రిమైనింగ్ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని మంచిగా సాటే చేద్దాం. ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యాక అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇందులో టమాటోస్, కొంచెం కారపొడి, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం. టమాటోస్ మంచిగా కొంచెం ఉడకనివ్వాలండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో సోక్ చేసుకొని పెట్టుకున్న మూంగ్ దాల్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని సిమ్ మీద ఒక 5 minutes ఫ్రై చేద్దాము. ఇందులోనే నేను తగినంత ఉప్పు వేసానండి. చూసారండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. క్యాప్ పెట్టేసి సిమ్ మీద పెట్టేసి 10 minutes తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మెంతి కూర, యాడ్ చేసి మంచిగా కలుపుకుందాము. ఆల్రెడీ నేను ఇందులో చిల్లీ పౌడర్తోనే సాల్ట్ కూడా వేసానండి. మేథీ కూర మంచిగా ఇందులో మిక్స్ అయ్యాక ఇందులో మనం పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్ని మొత్తం యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్కి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసి మిక్స్ చేసి ఒక 2 minutes మిక్స్ చేస్తే సరిపోతుందండి. వేడివేడిగా మూంగ్ దాల్ మెథీ కర్రీ రెడీ అండి. వేడివేడిగా మూంగ్ దాల్ మెథీ కర్రీ రెడీ అండి. ఇది చపాతీతో చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.